హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, హైదరాబాద్లో కూడా టెర్రరిస్టులు ఉన్నారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. వీళ్ళకు మసూద్ అజర్ అనే ఒక టెర్రరిస్టులతో కూడా లింకులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. అంటే ఆ వీడియోలో ఒక వ్యక్తి తన భార్య మసూద్ అజర్తో సంబంధం పెట్టుకుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో అసలు ఏంటి ఆ వీడియోలో ఏముంది? మరి నిజంగా హైదరాబాద్లో టెర్రరిస్టులు ఉన్నారా? వాళ్ళకి మసూద్ అజర్తో లింకులు ఉన్నాయా? దీన్ని ఏ విధంగా చూస్తారు? మామూలుగా గత కొంతకాలం నుంచి హైదరాబాద్ కూడా టెన్స్లో ఉంది. హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయి. తర్వాత లేదంటే యుద్ధం కానీ పెరిగితే హైదరాబాద్ మీద కూడా అటాక్ చేయొచ్చు అన్న ఒక వాతావరణం అయితే హైదరాబాద్లో కనబడింది. దీనికి ఒక కారణం ఏంటంటే, దేశంలో కాశ్మీర్ తప్ప ఇంకే రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం, సెన్సిటివ్ ఏరియాస్ని దృష్టిలో పెట్టుకోవడం, ఇవన్నీ రేవంత్ రెడ్డి చేయడంతో దాని తర్వాత మీడియా కూడా హైదరాబాదులో అనేక డిఫెన్స్ స్థావరాలు, నేను చాలాసార్లు కూడా మన దాంట్లో చెప్పాను ఏవేవి ఉన్నాయి కూడా, అనేక డిఫెన్స్ స్థావరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెన్సిటివ్ ఏరియా, ఇక్కడ అటాక్ జరిగే అవకాశం ఉంది అనేది కూడా అన్నారు. నేను చాలాసార్లు చెప్పాను కూడా, అది పాసిబుల్ అయితే కాదు. ఎందుకంటే ఫస్ట్ వార్ అనేది మనకి ఇంటర్నేషనల్ బార్డర్కి దగ్గరున్న ప్రాంతాల్లోనే ఉంటుంది. పాకిస్తాన్కి మనకి ఇంటర్నేషనల్ బార్డర్ 3323 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, పంజాబ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, ఆ ప్రాంతాల్లో ప్రధానంగా యుద్ధం ఉంటుంది. దాని తర్వాత ఇలా మెల్లగా సౌత్ ఇండియాకి వ్యాపిస్తుంది. సో మన 1500 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ ఉంది పాకిస్తాన్కి. కాబట్టి హైదరాబాదు డేంజర్ అయితే కాదు అనేది నేను కూడా చాలాసార్లు చెప్పాను. కానీ రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. కొత్తగా ఒక వీడియో వైరల్ అవుతుంది. దాదాపు నేను చూసిన టైంకి 20 లక్షల మంది ఆ వీడియోని చూశారు. ఎక్స్లో అది ఒక షోనీ కపూర్ అనే ఒక అతని ఐడి నుంచి ఉందన్నమాట. ఆ ఐడిలో పెట్టారు ఆ వీడియోని. ఆ వీడియోలో ఏముందంటే, ఓల్డ్ సిటీలో ఒక హస్బెండ్ ముఖం కనబడట్లేదు, హస్బెండ్ అని చెప్తున్నాడు అతను. భార్య ఏదో పని చేసుకుంటుంది మంచం మీద కూర్చొని. అది ఒక స్మాల్ పేదల ఇల్లు లాగే ఉంది. ఆ ఇంట్లో ఇతను వీడియో తీస్తున్నాడు, ఆమెని తీస్తూ మాట్లాడుతున్నాడు. అదేంటంటే, ఈమె టెర్రరిస్టు. ఈమె కొంతకాలం గత 2016 నుంచి కూడా 16 నుంచి కూడా ఈమె అక్కడ పాకిస్తానీ టెర్రరిస్టు మసూద్ అజర్ బయోగ్రఫీ కూడా నేను చెప్పాను. మసూద్ అజర్ అంటే మనకి జైష్-ఇ-మొహమ్మద్ అనే ఒక సంస్థని 2000 సంవత్సరంలో పాకిస్తాన్లో నెలకొల్పాడు. ఆ తర్వాత 2001లో పార్లమెంట్ అటాక్లు కానీ, 2019లో పుల్వామా అటాక్స్ కానీ, ఇలాంటి అనేక వాటికి ఆయన బాధ్యుడు. ఆయన మన దేశం జైల్లో 1994లో అరెస్ట్ అయ్యి 99లో మనం కాఠ్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని హైజాక్ చేయించి కాందహార్కి తీసుకెళ్ళి ఆయన విడిపించుకున్నారు. సో ఆ తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఈ జైష్-ఇ-మొహమ్మద్ అనే ఒక సంస్థ పెట్టాడు. అంటే ఇండియాలో టెర్రరిజానికి ప్రధాన కారణం 2 సంస్థలు పాకిస్తాన్లో ఉంటాయి. ఈ 2 కూడా, ఒకటేమో లష్కర్-ఇ-తోయిబా, రెండోదేమో జైష్-ఇ-మొహమ్మద్. ఈ జైష్-ఇ-మొహమ్మద్ సంస్థ ఫౌండరే ఈ మసూద్ అజర్. మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా బహవల్పూర్ అనే ఏరియాలో మనం అటాక్ చేసాం. ఆ బహవల్పూర్ ఆ టెర్రరిస్ట్ క్యాంప్ ఏదైతే ఉందో, ఆ క్యాంపులో ఈ మసూద్ అజర్ బంధువులు, వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ పిల్లలు, ఇలాగా మొత్తం 10 మంది చనిపోయారు. ఎయిడ్స్ ఒక 4 చనిపోయారు. అంటే సహాయకులు ఒక 4 చనిపోయారు. మొత్తంగా 14 మంది అక్కడ చనిపోయారు ఈ అజహార్కి సంబంధించి. సో అందులో వాళ్ళ తమ్ముడు ఉన్నాడని, ఇంకొంతమంది టెర్రరిస్టులు కూడా ఉన్నారనేది చెబుతున్నారు. సో ఏదేమైనా ఇతను కీలకమైన వ్యక్తి. తర్వాత అతను ఒక ఉర్దూలో లెటర్ కూడా రిలీజ్ చేశారు. అది మోడీని హెచ్చరిస్తూ, ఇండియాని హెచ్చరిస్తూ చేశాడు. దాంతో ఒకసారిగా ఇండియాలో అనేక రాష్ట్రాల్లో కూడా ఉలిక్కిపాటు జరిగింది. అట్లాగే హైదరాబాద్లో కూడా, గతంలో కూడా హైదరాబాద్లో ఏమైంది, మనకి టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరిగాయి. 2007లో మెక్కా మసీదు, 2007లోనే గోకుల్ చాటు అండ్ లుంబిని పార్క్ ఒకే రోజు ఒకే టైమింగ్లో 2 చోట్ల జరిగాయి. గోకుల్ చాట్లో 32 మంది చనిపోతే, లుంబిని దీంట్లో 10 మంది చనిపోయారు. మొత్తం 32 మంది చనిపోతే దాదాపు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆ తర్వాత 2013లో దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్టులు జరిగింది. అందులో కూడా చాలామంది చనిపోయారు. ఇలాగా హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టులు జరగడం, తర్వాత ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అనేకసార్లు హైదరాబాద్లో దాడులు జరిగింది. లేటెస్ట్గా అంటే 2023లో ఎన్ఐఏ దాడులు జరిపింది. మొగల్పురా, మీరా చౌక్, భవానీ నగర్ ఇలాంటి ఓల్డ్ సిటీ ఏరియాస్లో దాడులు జరిపి ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ఈ ఐసిస్ సింపథైజర్లు, అట్లాగే పిఎఫ్ఐ అంటారు. పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఇదొక ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఈ రెండు టెర్రరిస్టులకు సంబంధించిన సింపథైజర్సు, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు పాత బస్తీలు ఉన్నారని కొంతమంది అరెస్టులు కూడా చేసింది. ఇది 2016 నుంచి కూడా ఈ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో ఎన్ఐఏ అనేకసార్లు హైదరాబాద్లో అనేక ప్రాంతాల మీద అరెస్టులు చేస్తుంది, దాడి చేసి. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయన్న ఒక వాతావరణంలో ఈ భర్త చేసిన వీడియో వచ్చింది. ఈ భర్త ఏం చెప్తున్నాడంటే, ఈమె హిందువుగా ఉండి ఇప్పుడు ముస్లిం కన్వర్ట్ అయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నాక అప్పటి నుంచి కూడా 2016 నుంచి మెయిల్లో కాంటాక్ట్లో ఉంది అజర్కి, ఈమె టెర్రరిస్టు, దీన్ని మన దేశంలో వాళ్ళకి నేను అధికారులకు తీసుకెళ్తాను అని ఈమె ఒక దేశద్రోహి అని మాట్లాడుతున్నాడు. ఆమె మాట్లాడుతుంది, అవునవును ఎవరు దేశద్రోహి అల్లాకు తెలుసు, నువ్వే నా ఐడిని హ్యాక్ చేసి నా ఐడి నుంచి నువ్వే పంపిస్తున్నావు అని ఆరోపిస్తుంది. అంటే క్లియర్గా ఒక విషయం అయితే ఈ వీడియోలో మనకు బయటపడింది ఏంటంటే, ఇద్దరు కూడా ఏం చెప్తున్నారంటే, ఆమె మెయిల్ ఐడి నుంచి ఈ మసూద్ అజర్కి అయితే వీళ్ళు కాంటాక్ట్ చేశారు, అతను కూడా రిప్లై ఇచ్చాడు, టచ్లో ఉన్నారు. అయితే ఇతను టచ్లో ఉన్నాడా, ఆమె టచ్లో ఉందనేదే కన్ఫ్యూజన్ ఇక్కడ. ఇతనేమో ఆమె ఉంటాడు, ఆమెమో నా ఐడిని హ్యాక్ చేసి నువ్వే చేసావు అని ఆమె అంటుంది. మొత్తం మీద ఆ ఇంట్లో నుంచి అయితే టచ్లో ఉన్నారని అర్థమవుతుంది. దీని మీద మరి మన అధికారులు, మన ఇంటెలిజెన్స్ వింగ్ ఏమి చర్య తీసుకోబోతుంది? కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది మన తెలంగాణలో. ఈ కౌంటర్ ఇంటెలిజెన్సే ఎక్కువగా టెర్రరిస్ట్ యాక్టివిటీల మీద ఎన్ఐతో కలిసి పనిచేస్తుంది. ఎన్ఐ అంటే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు కానీ, మావోయిస్ట్ యాక్టివిటీలు కానీ వీటి మీద ప్రధానంగా పనిచేసే సంస్థ ఎన్ఐఏ. ఇక్కడేమో కౌంటర్ ఇంటెలిజెన్స్ సంస్థ. ఈ రెండు కలిసి పనిచేస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ వీడియో మీద చర్య తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇది కొంత ఆందోళన కలిగించే విషయమే. ఆల్రెడీ అతను బెదిరించున్నాడు మసూద్ అజర్. ఖచ్చితంగా అతను, ఎందుకంటే చాలా ఆవేదన కూడా చెందాడు. నా ప్రియమైన కుటుంబం చనిపోయింది, నేను కూడా చనిపోయింటే బాగుండు అనిపిస్తుంది, ఇంత బాధ ఉండదు నాకు అని కూడా మాట్లాడాడు. సో అంటే అతనికి చాలా ఆవేదన, కోపము, బాధ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇండియా మీద పగ తీర్చుకునే అవకాశం అయితే ఉంది. ఇండియాలో సెన్సిటివ్ ఏరియాస్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఇక్కడ ఓల్డ్ సిటీస్ ఉండడం, ఓల్డ్ సిటీలో పేదరికం ఇంకోటి కారణాలు కావడం, ముస్లిం యూత్ని వాళ్ళు ఐసిస్లోకి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళడం, ఇటువంటివి ఉన్నాయి. అయితే దీన్ని మన ఎంబీటీ కానీ ఎంఐఎం పార్టీలు రెండు కూడా ఖండించాయి. ఇక్కడ ఎవరు టెర్రరిస్టులు లేరు, మీరు అనవసరంగా మా ముస్లిం యూత్ని టార్గెట్ చేసి ఇది చేస్తున్నారు అనేది అంటున్నారు. కానీ గతంలో కూడా హైదరాబాద్ లింకులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పేలుళ్ళు ఇవన్నీ జరిగాయంటే లోకల్గా సపోర్ట్ లేకుండా ఎట్లా పెట్టారు, బయట నుంచి వచ్చాయన్న డౌట్లు అయితే చాలామందికి ఉన్నాయి. సపోర్ట్ లోకల్గా కూడా ఉందని కొన్ని అరెస్టులు కూడా 2016 జూన్లో కూడా 11 మందిని అరెస్ట్ చేశారు. తర్వాత 2019 ఏప్రిల్లో అరెస్టులు జరిగాయి. తర్వాత మార్చి 21లో కూడా కొన్ని దాదాపు 20-30 లొకేషన్లలో సెర్చీలు అవన్నీ జరిగాయి. కాబట్టి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి హైదరాబాద్కి లింక్ అయితే ఉంది. ఇప్పుడు ఈ వీడియో రావడంతో డైరెక్ట్గా ఒక ఫ్యామిలీ మెయిల్, మరి భర్త చేస్తున్నాడా భార్య చేస్తున్నాడా తెలియదు క్లియర్గా, కానీ వాళ్ళిద్దరికి కూడా ఒప్పుకున్నారు. ఆమె నేను చేయట్లేదు అని అనలేదు, నా ఐడి నుంచి నువ్వు చేసావు అంటుంది.